ఉదయకాలం ప్రభువుని మనం ఆరాధించట్లో ప్రవేశించిన ఇంటుండగా మత్తయి సువార్త 14వ అధ్యాయం తీసుకుందాం. అందరము కలిసి 13, 14 వచనాలు చదువుకుందాం. యేసు ఆ సంగతి విని ధోని ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళెను. జన సమూహములు ఆ సంగతి విని పట్టణముల నుండి కాలినడకను ఆయన వెంట వెళ్ళిరి. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరచెను. మార్కు సువార్త 6వ అధ్యాయం. మార్కు సువార్త 6వ అధ్యాయము 30వ వచనము నుండి మార్చి చదువుకుందాం. అంతటా అపొస్తలులు యేసునొద్ద కూడి వచ్చి తాము చేసినవన్నీ బోధించినవన్నీ ఆయనకు తెలియజేసిరి. కాగా వారు ధోని ఎక్కి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళిరి. గనుక యేసు వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూచి వారు కాపరిలేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగెను. చుట్టుపట్ల ప్రదేశములకును గ్రామములకును వారు వెళ్ళి భోజనమునికి ఏమైనా కొనుక్కుంటూ వారిని పంపివేయమని చెప్పిరి. ప్రార్థన చేసుకున్నాం. మీ సన్నిధిని బల్ల చుట్టూ సమావేశపరిచి ఇలాగ మిమ్మల్ని ఆరాధించి సేవింపు అనుగ్రహించిన సమయానికే స్తోత్రాలు. మా గమనాన్ని తెచ్చిన మీ వాక్యమును మాకు దీవించండి. మీరే మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడి మీ కొరగైన ఆరాధన స్తుతి కృతజ్ఞత ఆత్మతో మమ్మల్ని నింపి అట్లు మిమ్మల్ని సేవించడానికై మమ్మల్ని సిద్ధపరచండి. యేసు ప్రభువు వారి నామమును స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చదివిన ఈ 2 సువార్తలలో ఒకే ఒక సందర్భాన్ని గురించి మనం చదువుతూ వచ్చాము. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ అరణ్యంలో ఆయన 5,000 మందిని పోషించిన సందర్భాన్ని మనము చదివాం. ఆ తదుపరి క్రింద భాగానికి మనం వస్తే ఆ సముద్రంలో అల్ల చేత కొట్టబడుతున్న శిష్యుల యొద్దకు ప్రభు వెళ్ళినట్లుగా మనం చూస్తాం. సరే, ఈ సందర్భంలో మత్తయి సువార్తికుడు, మార్కు సువార్తికుడు ఓ చక్కని మాట వ్రాస్తున్నాడు. ఆయన వారి మీద కనికర పడి అన్నటువంటి మాటను మనం చూస్తాం. కనుక మార్కు సువార్త 6వ అధ్యాయం 34వ వచనం చివరి భాగం, వారు కాపరులేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికర పడి అని. జన సమూహంలో ఆయన వద్దకు వచ్చారు. ప్రభువు వారిని కనులెత్తి చూచినప్పుడు వారు కాపరులేని గొర్రెల వలె ఉన్నారు అనే మాట ప్రభువులో నుంచి వచ్చినటువంటి మాటగా మనకు అర్థమవుతుంది. ఆయన వారిని చూచినప్పుడు వారు కాపరులేని గొర్రెలు అని. ఈ విషయం బైబిల్లో మనం బాగా ఎరుగుదాం, కాపరులేని గొర్రెలు. అయితే మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనంలో ఆ కాపరులేని గొర్రెల గూర్చి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ మాట అంటారు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 36వ వచనం. 36, ఆయన సమూహములను చూచి వారు కాపరులేని గొర్రెల వలె విసిగి చెదరియున్నందున వారి మీద కనికరపడెను.
కాబట్టి ఇలాంటి జన సమూహముల మీద ప్రభువైన యేసుక్రీస్తు వారు కనికరపడ్డాడు. ఇంగ్లీష్లో ఇంకా చక్కగా హీ వాస్ మూవ్డ్ విత్ కంపాషన్ అని అంటాడు. కనికరం చేత ఆయన హృదయం కదిలిపోయింది, స్పందించింది అలాంటి వారి పట్ల అని. కాపర్లేని గొర్రెలుగా వారి అనుభవం మరుదుగా ఒకటి జ్ఞాపకం చేయాలి. వారు చెదరి ఉన్నందున అనే మాటను మనం చూస్తాం ఇక్కడ. వారు చెదరిపోయారు. వాస్తవానికి మానవులు చెదిరిపోవడము అని అంటే ఏమిటి అనేది మరొక మాట మనం చదివితే తేటగా అర్థమవుతుంది. రండి, పేతురు అపొస్తలుడు తాను వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 1వ పేతురు 2వ అధ్యాయం 25వ వచనం, మీరు గొర్రెల వలె దారి తప్పిపోతుని, కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. ఇప్పుడు ఆత్మల కాపరి అనే మాట మనం చూస్తాం. అయితే వారికి కాపరి లేడు అని అనడంలో ఇక్కడ మొదటి మాట వారు దారి తప్పారు. 25వ వచనంలో వారు దారి తప్పారు. అవును, మనుషుని కొరకై దేవుడు ఏర్పాటు చేసిన ఆ శ్రేష్టమైన దివ్యమైన ఆశీర్వాదకరమగు సమాధానకరమైన జీవ మార్గమును లో నుంచి తప్పిపోయాడు మానవుడు. మనుషులు తనకిష్టమైన త్రోవలను వారు ఏర్పాటు చేసుకున్నారు. అది వారి జీవితంలో తుదకు మరణాన్ని నడిపించేటటువంటిది. అందుకనే రోమాపత్రిక 3వ అధ్యాయంలో ఇలాంటి సందర్భాన్ని మనం చూస్తాం. అక్కడ కూడా ఈ మాటలు మనం చూడగలం. రండి, రోమాపత్రిక 3వ అధ్యాయము 12వ వచనం, అందరూ త్రోవ తప్పి ఏకముగా పల్లికి మాల వారైరి. ఆ తర్వాత క్రింద భాగం రండి, 16వ వచనం, నాశనమును కష్టమును వారి మార్గములో ఉన్నవి, శాంతి మార్గము వారు ఎరుగరు. కాబట్టి ఇది మానవుని జీవితంలో మనం చూస్తాం. కాబట్టి శాంతి లేదు, కష్టము నాశనము ఉన్న మార్గాలు మానవుడు ఎంచుకున్నాడు. కాబట్టి దారి తప్పిపోయిన వారు. రెండవదిగా మనం గమనిస్తే వారు చెదిరిపోయి ఉన్నారు. ఎక్కడి నుంచి వారు చెదిరిపోయి ఉన్నారు మనం గమనిస్తే లూకాసు సువార్త 15వ అధ్యాయంలో ఒకనికి 100 గొర్రెలుంటే 1 గొర్రె తప్పిపోయిందట. అనగా అది మందలో నుంచి వేరైపోయింది, కాపరత్వంలోంచి దూరం అయిపోయింది. కాబట్టి అది చెదిరిపోయింది అన్నది మనం అక్కడ జ్ఞాపకం చేయబడతాం. ఎవరు ఆ కాపరి? ప్రభు అయిన దేవుడే. అందుకనే యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం చివరి వచనంలో, యెహోవానగు నేను మీకు కాపరిని, మీరు మనుషులు గొర్రెలు అని ప్రభు అయిన దేవుడు స్పష్టంగా అన్నాడు. కాబట్టి మానవులు దేవుని నుంచి వారి జీవితంలో తొలగిపోయినటువంటి వారినిగా మనం చూస్తాం. కాబట్టి సజీవుడు సృష్టికర్తకు దేవుణ్ణి, ఆయన సన్నిధిని సముఖమున ఉండవలసిన మానవులు వారు తమ పాపను బట్టి ఆయన నుంచి దూరం అయిపోయినారు. వారు చెదిరిపోయినట్లుగా మనము చూస్తాం. ఇది మానవుని యొక్క స్థితి. అందుకనే ఇలాంటి మానవులను చెదిరిపోయిన గొర్రెలకు సమానంగా ఆయన పోల్చి ఉన్నాడు. గొర్రె చెదిరిపోతే ఏమవుతుందో దేవుని వాక్యంలో మనం గమనిస్తే, ఈ గొర్రెకు ఒక సందర్భంలో ఈ మాట ఇలాగంటాడు, అది మైదానంలో మేయుచున్న గొర్రె అంట. ఆ గొర్రె పిల్ల అంటే మైదానంలో ఉంది అంటే ఏంటి దాని అర్థం? ఏవైనా క్రూర మృగాలు వచ్చి దాని మీద పడే అవకాశం ఉంది అని. కాబట్టి మానవుడు కాపరి సృష్టికర్త ఆ దేవుని నుంచి దూరమై చెదిరిపోయి వారు విరోధి అయిన శత్రువుకు, అపవాదికి వారు అందుబాటులో వెళ్ళినట్టుగా మనం చూస్తాం. అందుకనే ఇప్పుడు మూడవదిగా ఆ మాట జ్ఞాపం చేయాలి. యేసయ్య సందర్భాన్ని గురించి యోహాను సువార్త 10వ అధ్యాయంలో మాట్లాడేటప్పుడు ఏమన్నాడు? నేను గొర్రెలకు మంచి కాపరిని అని గొర్రెల కొరకై ప్రాణం పెట్టేవాడినని చెప్పి
మరొకడు వస్తాడు, వాడు దొంగ. వాడు దేనికి వస్తాడు? దొంగతనమును, హత్యయు, నాశనము చేయుటకు వచ్చును అని అన్నాడు. కాబట్టి మూడవదిగా ఈ గొర్రె యొక్క స్థితిని మనం చూస్తాం. అది దొంగతనం, హత్య, నాశనము చేయబడి స్థితికి అది వచ్చినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఇది చెదిరిపోయిన గొర్రె. కాబట్టి ఒకటి దారి తప్పిపోయారు, కష్టము, నష్టము, నాశనము, శాంతి లేనటువంటి ఆ మార్గంలో వారు పోతున్నారు. రెండవది ఆత్మల కాపరి అధ్యక్షుడైన ప్రభువైన దేవుని నుంచి వేరైపోయి చెదిరిపోయారు. అంతేకాదు మూడవది దొంగతనము, హత్యయు, నాశనం చేయబడినటువంటి వారి చేతికి వారు వెళ్ళినట్లుగా మనం చూస్తాం. ఈరోజు ఒకసారి మనం వెనక చూస్తే మన స్థితి కూడా అలాంటిదిగానే ఉండింది. అయితే ఇలాంటి వారినిగా ప్రభు వారిని చూచాడు. చాలాసార్లు మనల్ని అలాగ చూచుకొని ఉండలేదేమో, కానీ అయితే మనల్ని సృష్టించే పరమాత్మ దేవుడు మనల్ని చూచినప్పుడు వీరు కాపరి లేని గొర్రెల వల్ల దారి తప్పారు, వీరు నా నుంచి చెదిరిపోయినారు. అంతేకాదు దొంగతనం, హత్య, నాశనం చేయబడి స్థితికి వారు వెళ్ళి ఉన్నారు, ఇలాంటి స్థితికి జారి ఉన్నారు. చూచినటువంటి ప్రభు ఏం చేశాడంటండి? ఆయన వారిని చూచి కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున ఆయన వారి మీద కనికరపడి, నిశ్చయముగా ఈరోజు ప్రభు అయిన ఆ తండ్రి మన మీద ఆయన కనికరపడినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఆయన మహాకనికరం ఇలాంటి వారమైన మన పట్ల మనల్ని ఏం చేసింది? పేతురు అపొస్తలుడు రాశాడు కదా, 1 పేతురు 2వ అధ్యాయం 25వ వచనంలో, మీ ఆత్మల కాపరి అధ్యక్షుడునైన ఆయన యొద్దకు మీరు ఏమైనారు? మళ్ళీ ఉన్నారు. చూడడం లేదా మీరు బైబిల్? కాబట్టి మీరు ఇప్పుడు మళ్ళీ ఉన్నారు. ఆ మాట గమనించండి. 1 పేతురు 2వ అధ్యాయం త్రిపడి మీ బైబిల్ త్రిపుతుండండి చురుగ్గా. 1 పేతురు 2వ అధ్యాయము 25వ వచనం, మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. దేవుని స్తోత్రం, ఎంత చక్కని స్థితి. కాబట్టి ఇప్పుడు మీ ఆత్మల కాపరి అయిన ఆయనకు మీరు మళ్ళీ ఉన్నారు, ఆత్మలకు అధ్యక్షుడైన ఆయన వైపున మీరు మళ్ళీ ఉన్నారు. ఇప్పుడు మీరు కాపరి లేని గొర్రెలు కాదు, కాపరి కలిగిన గొర్రెలు. ఇప్పుడు మీరు దారి తప్పిన వారు కాదు, మీరు దారిలోని తీసుకొని రాబడ్డారు. ఇప్పుడు మీరు చెదిరిపోయిన వారు కాదు, మీరు సమకూర్చబడిన వారు. అంతేకాదు ఇప్పుడు మీరు దొంగతనం, హత్య, నాశనం చేయబడిన వారు కాదు, ఇప్పుడు మీరు తిరిగి సంపాదించబడిన వారు. మీరు మళ్ళీ ఉన్నారు అని పేతురు రాశాడు. ఈ రోజున ఇక్కడ కూర్చున్న మనలో అనేకులం దేవుడు తన మహాకనికరాన్ని బట్టి మనల్ని శ్రేష్టమైన అనుభవం తీసుకొని వచ్చాడు. 1 పేతురు 2వ అధ్యాయం 25వ వచనం. అయితే ఇక్కడ మరొక మాట జ్ఞాపం చేయాలి. ఇది మనకు శ్రేష్టమైందే, అది మనకు ఉచితమైందే. నిశ్చయంగా ఆయన మన మీద కనికరపడినందున మన జీవితాల్లో అనుభవం తీసుకొని రాబడ్డాం. అయితే 1 పేతురు 3వ అధ్యాయంలో ఆయన ఏం చేయాల్సి వచ్చింది? ఆ కాపరి 1 పేతురు 3వ అధ్యాయం రండి దయచేసి 18వ వచనం అందరం కలిసి చదువుకుందాము. 18వ వచనం మీరు జాగ్రత్తగా చూడాలి, 2వ పంక్తి నుంచి ఉంది. ఏలయనగా అందరం కలిసి బిగ్గరగా, ఏలయనగా మనల్ని దేవునితో తెచ్చుటకు ఆ నీతిమంతుల కొరకై నీతిమంతున క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు. 1 పేతురు 2:25 చదివాం. ఆత్మల కాపరి అధ్యక్షుడైన ఆయన వైపున మీరు ఇప్పుడు మళ్ళీ ఉన్నారు. ఎలాగ మళ్ళీ? మనంతగా మనమా? కాదు, మనల్ని మళ్ళించాడు ఒక ఆయన. ఆయనే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆయనే మనల్ని దేవుని యొద్దకు తెచ్చాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకొరగా ఆయన ఏం చేయాల్సి వచ్చింది అనేది ఈ 18వ వచనంలో మనం చూస్తాం. 1, ఆ నీతిమంతుల కొరకై నీతిమంతుడే క్రీస్తు. అంటే హీ హ్యాస్ బికమ్ అవర్ సబ్స్టిట్యూట్. ఆయన అనీతిమంతులైన మనకు బదులుగా నీతిమంతుడైన ప్రభువైన క్రీస్తు ఏమయ్యాడో అనే విషయం చెప్తే 2 కొరింథీ 5వ అధ్యాయం 7వ వచనం, ఆయన మన కొరకై పాపముగా చేయబడ్డాడు. తర్వాత ఇక్కడ 18వ వచనంలో మనం గమనించినట్లయితే క్రీస్తు ఆత్మ విషయంలో పాపముల విషయంలో ఒక్కసారి ఏమైనాడంటే శ్రమ పడ్డాడట.
అదే మాట మరొకటి అంటాడు, క్రీస్తు శరీర విషయంలో చంపబడ్డాడు. కాబట్టి మన పాపములు బట్టి ఆయన శరీర విషయంలో శ్రమయు శరీర విషయంలో మరణమును ఆయన అనుభవించాడు. అదే 1 Petrus 2:24 మనం చూస్తాం. ఆయన మ్రాను మీద తన దేహమందు మన కొరకై ఆయన గాయములు పొందాడట. కాబట్టి రెండవది, ఆ ప్రభువైన క్రీస్తు మన కొరకై శరీరమందు శ్రమపడి మన పాపముల విషయంలో ఆయన చంపబడ్డాడు శరీరమందు అనేది మనం చూస్తాం. ఇక్కడ ఆ కాపరి యొక్క మరణాన్ని మనం చూస్తాం. ఆయన మరణిస్తేనే మనం సమకూర్చబడేది. యోహాను సువార్త 12:51 ఆయన చెదిరిన వారిని దేవుని పిల్లలందరినీ సమకూర్చుడుగా ఆయన చావనై ఉన్నాడు అనేది ఈ రెండవదిగా ఇక్కడ చూస్తాం. మూడవ మాట మనం చూస్తాం ఇక్కడ 1 Petrus 3:18 ఆయన ఆత్మ యందు ఏమైనాడంటండి, బ్రతికింపబడి, అనగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఆయన జీవించుచున్నాడు. జీవాధిపతిని వారు సిలువ వేసి చంపారు, కానీ అది దేవుడు ఆయన మృతుల్లోంచి తిరిగి లేపి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ 3 సంగతులు మనం చూస్తాం. ఒకటి, క్రీస్తు ప్రభు వారు మనకు బదులు సబ్స్టిట్యూట్గా మనం చూస్తాం. రెండవదిగా, ఆయన మనకు బదులుగా మన పాపను బట్టి ఆయన శ్రమ మరణం ఆయన మనకు బదులుగా పొందాడు. అంతేకాదు, మూడవదిగా, మనల్ని దేవుని తెచ్చేందుకొరకై ఆయన సజీవుడై మరణం నుంచి సమాధి నుంచి తిరిగి లేచాడు. ఆయన జీవించుతున్న మన ప్రభువైన క్రీస్తు. అందుకని ఈ రోజున మనం ఆత్మల కాపరి వారి వద్దకు మళ్ళీ ఉన్నాం. ఇప్పుడు ఆత్మల కాపరిని మనం కలిగి ఉన్నాం. ఆ శ్రేష్టమైన అనుభవంలోనికి ఇప్పుడు మనం తీసుకొని రాబడ్డాం. అందుకొరకై మన పరలోక ప్రభు, ఆయన కాపరి అయిన ప్రభు, మంచి కాపరి నేనే అని చెప్పిన యేసయ్య మన కొరకు చేసిన కార్యాలు మనం చూస్తాం. ఒకటి, ఆయన మనకు బదులు. రెండవది, ఆయన మన కొరకు శ్రమపడి మరణించాడు. మూడవది, మన నీతిగా తీర్చేందుకొరై మరణాన్ని జయించి తిరిగి లేచినాడు, జీవించుతున్నాడు. ఆయన మహా కనికరం. కాబట్టి అక్కడ ఆయన కనికరాన్ని మనం చూస్తాం. అందుకే పేతురు అదే పదం వాడతాడు. 1 Petrus 1:2-3 రాసేటప్పుడు అంటాడు, దేవుని విశేషమైన కనికరం చొప్పున ఆయన మనల్ని మరలా జన్మింపజేశాడట. కాబట్టి when Christ has seen these mobs, these people, like the sheep had gone astray, having no support in their lives, జీవితంలో కాపు లేని గొర్రెల వలె వారు చెదిరిపోయిన వారినిగా ప్రభువైన క్రీస్తు చూసినప్పుడు ఆయన వారి మీద కనికరపడ్డాడు. ఆయన తన మహా కనికరమును బట్టి తిరిగి మనల్ని దేవునితో తెచ్చాడు. ఆత్మలకు అధ్యక్షుని ప్రభువునితో తండ్రి ఎదుగు తెచ్చాడు. అందుకొరకు ఆయన ఏం చేశాడో ఆ 3 పదాలు మర్చిపోకండి. అది మొదటి తలంపుగా మనం చూస్తాం. రెండవదిగా, ఆయన మన మీద కనికరపడిన వాడు ఏం చేశాడండి? మార్కు సువార్త 6వ అధ్యాయం. మార్కు సువార్త 6వ అధ్యాయము 6వ అధ్యాయం మార్కు సువార్త గమనించండి దయచేసి. 35వ వారు చాలా ప్రొద్దుపోయిన తర్వాత ఆయన శిష్యులు ఆయనతో వచ్చి, ఇది అరణ్య ప్రదేశం, ఇప్పుడు చాలా ప్రొద్దుపోయినది, చుట్టుపట్ల ప్రదేశంలోను గ్రామంలో వారు వెళ్ళి భోజనం కేవలం కొనుక్కొని వారిని పంపివేయమని చెప్పారు. అందుకైన 37, మీరు వారికి భోజనము పెట్టుడనగా. ఇక్కడ రెండవదిగా మనం చూస్తాం, మీరు వారికి ఏం చేయమన్నాడంటండి? భోజనము పెట్టుడి. ఎందుకంటే ప్రభుతో పాటు వారు వచ్చేసిన తర్వాత వారు కాలినడకన వాళ్ళు కూడా బయలుదేరి వచ్చేసారు అనే ప్రదేశానికి, ఆయన ఉన్న చోటుకు వచ్చారు. కాబట్టి అప్పుడు చాలా సమయం అయిపోయింది, ప్రొద్దుగుంకొచ్చింది. ఆ టైంలో శిష్యులు ఆయన దగ్గర వచ్చి వారు పంపించిపోయి అని ఆయనతో వారంటుంటే ఆయన ఏమన్నాడు తెలుసా? మీరే వారికి భోజనము. మీరు ఒక మాట మీరు చదవండి సువార్త చదివేటప్పుడు, వారు త్రోవలో వెళితే వారు మూర్ఛిల్లి పడిపోతారేమో అన్నాడట యేసయ్య. అంటే దినమంతా ఇక్కడ ఉన్నారు, ఇప్పుడు ఆహారం కొనుక్కోవడానికి పంపించమంటే ఆకలితో ఉన్నట్టు ఈ ప్రజలు మరలా ఆహారం కొరకు ఇంకొక ప్రదేశాన్ని వెళ్ళి కొనుక్కోవడం అనేది, వారు దారిలో మూర్ఛిల్లి పడిపోతారేమో, కాబట్టి మీరే వారికి భోజనం పెట్టుడి అని అన్నాడు.
అంటే యేసు ప్రభు ఎంతగా కనికరపడ్డాడో వారి మీద అనేది ఇక్కడ రెండవదిగా మీకు జ్ఞాపం చేస్తున్నాను. అంటే ఈవెన్ హీ వాజ్ వెరీ మచ్ కన్సర్న్ ఆఫ్ దేర్ ఫిజికల్ నీడ్స్. వారి భౌతిక సంబంధమైన అవసరాల విషయంలో కూడా ఎంతో శ్రద్ధ, చింత, కనికరం ఆయన వారిలో కలిగి ఉన్నట్లుగా మనం చూస్తాం. యేసయ్య అన్నాడు, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. 4వ అధ్యాయం 4వ వచనం మత్తయి సువార్తలో మనుషులు రొట్టె వల్ల జీవించును అని చెప్పిన ప్రభు. కాబట్టి వారు అక్కర నెరిగి ఆయన తన మహా కనికరం చొప్పున వారి అవసరమును తీర్చాడు. ఇశ్రాయేలు వచ్చి ఒక మాట జ్ఞాపం చేసుకున్నాం. ఆ మహారణ్యంలో, ఆ ఎడారిలో, మరి విత్తనములు వేయదగిన దేశంలో, అలాంటి పరిస్థితిలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన వారిని ఎలాగ కరుణించాడో, ఆహారం చేత వారిని తృప్తిపరిచాడో మనం చూస్తాం. ఆ చక్కని మాట, మాకెవరు ఈ అరణ్యంలో మాకెవరు భోజనం పెట్టుదురు అని అంటే, అప్పుడు యేసయ్య ఏం చేశాడు? వారికి అరణ్యంలో వారికి భోజనం పెట్టాడు. ఇంగ్లీష్లో బాగుంది, గాడ్ హ్యాత్ ప్రిపేర్డ్ టేబుల్ ఇన్ ది విల్డర్నెస్. దట్ వాజ్ ది విల్డర్నెస్. అరణ్యం అది, ఆహారం దొరకదు, విత్తనములు వేయదగిన దేశం, ఎండకు కాలిపోయిన అరణ్యం. అలాంటి పరిస్థితిలో ప్రకృతిరీత్యా అసాధ్యమైన సంగతుల మధ్య అలా ప్రజలు ఉన్నప్పుడు ఆశ్చర్యంగా, ప్రకృతి అతీతంగా ఆయన వారికి ఆహారమును, అరణ్యంలో భోజనం ఏర్పాటు చేశాడు. ఈరోజు మన విషయంలో కూడా అంతే. అందుకనే పేతురే చెప్పాడు ఒక మాట, జీవమునకు కావలసినవన్నీ ఆయన అనుదినం మనకు దయచేస్తున్నాను. అందుకై రెండవదిగా ప్రభువును స్తుతించా. అవును తండ్రి, ఈరోజు ఈ లోకంలో, ఈ జీవనం విషయంలో నేనేమైనా కలిగి ఉన్నానంటే అది కేవలం నీ మహదైశ్వర్యంలో నుంచి నీవు నాకు అనుగ్రహించడం బట్టి. అందుకని నేను నిన్ను ఆరాధించి స్తుతిస్తున్నా. నీవు లేకుండా ఏది కలగలే. నేను తినను, పానం చేసినాను, భోజనం చేసినాను, ధరించినను, నేనేమైనా కలిగి ఉన్నాను, అది కేవలం నాళ్ళ నీవు కలిగిన మహా కనికరమును బట్టి. మనుషులు అర్థం చేసుకొని నా అక్కడికి వచ్చి వారన్నారు పంపివేసేయి. ఆయనను నీవు పంపించి వేసిన వాడు కావు, నీవు నాకు భోజనములు అరణ్యంలో సిద్ధపరిచావు. అందుకని నేను నిన్ను ఆరాధి. ఇట్ ఈస్ నాట్ ది డిసైపుల్స్ హూ హ్యాత్ ప్రిపేర్డ్ టేబుల్ ఇన్ ది విల్డర్నెస్, ఫుడ్ ఇన్ ది విల్డర్నెస్ ఫర్ దిస్ mobs, but it was the Christ himself. శిష్యులు కాదు, అది ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. అటు అరణ్యంలో అసాధ్యాల మధ్య ఆయన భోజనమును వారి కొరకు సిద్ధపరిచారు. జీవితంలో ఎన్నోసార్లు ఇలాంటి అసాధ్యాల మధ్య, ఇక మనకు ఆలోచనకు రానటువంటి ఆ పరిస్థితుల మధ్య ప్రభు ఆశ్చర్యంగా ఇలాంటి మన అవసరాలని ఆయన తన మహద్వయస్సులో తీరుస్తూ వచ్చాడు. అట్టి కాపరిని ఏ ఉదయకాలం ఉంది ఆయన మహా కనికరాన్ని బట్టి మనం ఆరాధించి ఆయన మనం ఘనపరుస్తాం. ఇక్కడ మరొక మాట కూడా చెప్పదగను అనుకుంటాను నేను. ఏమిటి అని అంటే, మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో జీవమునికే కాదు భక్తికి కావలసినవన్నీ ఇచ్చాడు. అందుకనే మనిషి రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట. అందుకనే యేసయ్య ఏం చేశాడంటే ఈ అరణ్యంలో చెప్పండి, ఆయన వారికి బోధ చేస్తున్నాడు. వాక్యం వినడానికి వచ్చారు, ఆయన వారికి ఉపదేశిస్తున్నాడు. ఆయన మాటను మనం చూస్తాం. అందుకనే రక్షించబడే క్రైస్తవ జీవితంలో కేవలం ఈ లోకంలో జీవానికి సంబంధించే కాదు, మన భక్తికి సంబంధించిన ప్రతి అవసరం కూడా ఆయన మనకు తీరుస్తూ వచ్చాడు. ఆయన దివ్యమైన వాక్యమును మనకిచ్చాడు, ఆయన దివ్యాత్మను మనకిచ్చాడు, మనలో నివసింప పరిశుద్ధుల సహవాసం ఇచ్చాడు, అనేకులుగా ప్రార్థన మన కొరకు ఇచ్చాడు. ఇలాగా ప్రభు తన పరిశుద్ధులను కృప చేత సంఘమును ఒక శరీరమును ఇచ్చాడు, అందులో మనల్ని అమర్చాడు. శరీరంలో ప్రతి అవయవం కీళ్ళు నరం చేత అతకబడింది, అట్లా పోషించబడుతూ దేవుని వల్ల కల వృద్ధితో ఏమవుతుందట, అభివృద్ధి పొందుతుంది. అలాంటి శ్రేష్టమైన అనుభవాన్ని మనల్ని తెచ్చాడు ఆయన మహా కనికరాన్ని బట్టి. అందుకై ప్రభువును స్తుతిస్తాం. ఇదే రెండవ తలంపు. ఆ తర్వాత మూడవదిగా మనం గమనిస్తే మార్కు సువార్త, దయచేసి రండి, మార్కు సువార్త 34లో ఆయనకు బోధింపసాగాడు. ఆ తర్వాత మత్తయి సువార్త 14వ అధ్యాయం
మత్తయి సువార్త 14 ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూసి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరచెను. మూడవదిగా వారి మీద కనికరపడి వారిని స్వస్థపరచెను అనే మాట. మనం హోషేయ గ్రంథం ధ్యానం చేశాం. దీని గురించి నేను ఎక్కువ చెప్ప అవసరం లేదనుకుంటాను. ప్రభువైన దేవుడు ఈ స్వస్థతను గురించి ఇశ్రాయేలు విషయంలో మాట్లాడేటప్పుడు విశ్వాసఘాతుకులారా తిరిగి రండి, నేను మిమ్మల్ని గుణపరచుదును, స్వస్థపరచుదును అన్నప్పుడు వారి జీవితంలో శరీర సంబంధమైన వ్యాధి మాత్రమే కాదు, వారి అవసరం శరీర సంబంధమైన స్వస్థత మాత్రమే కాదు, వారి అవసరం వారి విశ్వాస జీవితంలో ఆత్మ సంబంధమైన స్వస్థత వారికి అవసరమైంది. హీలింగ్. అవును, యెరూషలేముకు వచ్చిన 47 కీర్తనలు అదే మనం చూస్తాం. ఆయన గుండె చెందిన వారిని బాగు చేయవాడు, ఆయన వారి గాయములన్నీ కట్టువాడు, ఆయన చెదిరిన ఇశ్రాయేలు పోగు చేయవాడు, ఆయన యెరూషలేమును తిరిగి కట్టువాడు అనే విషయాన్ని మనం గమనించినట్లయితే ఒక వ్యక్తి రక్షించబడిన క్రైస్తవ జీవితంలో ఏదో ఒక సమయంలో ఏదో ఒక రీతిగా తాను తొట్టిల్లి జారి విశ్వాసంలో వెనకదీసి ఆత్మీయంగా నష్టపడి ఇలాంటి పరిస్థితుల మధ్య ప్రభువైన దేవుడు వారిని స్వస్థపరిచేటి కాపరిగా మనం చూస్తాం. అందుకనే 23వ కీర్తనలో కీర్తనాకారుడు దావీదు అనుభవానికి వచ్చి చక్కగా మాట్లాడాడు. ఏమంటాడు? ఆయన దుడ్డు కరియు దండమును, ఆయన దండమును దుడ్డు కరియు నన్ను ఏం చేస్తున్నాయంటండి? దుడ్డు కర్ర అంటే పర్వాలేదు, కానీ దండం అంటే ఏంటి అని, దండం అంటే ఏంటి అని. కనుక అదే సమయంలో మళ్ళీ నూనెను గురించి మాట్లాడతాడు కీర్తనాకారుడైన దావీదు. కాబట్టి ఇదంతా ఏం చూపిస్తుంది అని అంటే తన జీవితంలో ఆ కాపరిని తను స్వస్థపరిచిన కాపరినిగా ఆయన రుచించిన అనుభవాన్ని వ్యక్తం చేసే మాటలు ఇవి. అందుకనే మనము యేస్కేలు గ్రంథం 34వ అధ్యాయంలో చూసినప్పుడు పోము అక్కడికి, ఇప్పుడు అక్కడ ఇదే పరిస్థితిని మనం చూస్తాం. నేను దానిని శిక్షిస్తానంటాడు. అంతేకాదు, గాయమైన వాటిని నేను కట్టి గాయాలు నేను వాటిని బాగు చేస్తాను అని అంటాడు. కాబట్టి కొన్నిసార్లు మన అవిధేయత చేత, మన మూర్ఖత్వం చేత మనకు కలిగిన గాయాలు 34 కీర్తనలో దావీదు అన్నాడు 4-5 వచనాల్లో, నా మూర్ఖత వల్ల కలిగిన నా గాయములు. విశ్వాసంగా మాట్లాడుతున్నాను, ఇక్కడ రక్షించమైన క్రైస్తవ జీవితాన్ని గురించి మాట్లాడుతున్నాను. అలాంటి వారికి ఎన్నోసార్లు మన మూర్ఖత వల్ల, మన అవిధేయత వలన, మన తిరుగుబాటు వలన, మనం అర్థం చేసుకోలేని మన అజ్ఞానం చేతన కలిగిన గాయాలు మన జీవితాల్లో స్రవించు దుర్వాసన గలవై ఉన్నప్పుడు ప్రభు ఎలాంటి కనికరం మన ఇళ్ళ చూపాడు. ఇది యెరూషలేము నుంచి ఎరికోకు దిగిపోయే ఒక వ్యక్తి యొక్క జీవిత సాదృశ్యంలో మనం చూస్తాం. మనల్ని యెరూషలేం అంటే ఆ ఉన్నతమైన స్థితికి తేపడ్డాం. ఈరోజు ఆ పరలోక యెరూషలేం మనకు తల్లి ఆ స్థితిలో తేపడ్డాం. మనం ఆయా సమయాల్లో సందర్భాల్లో ఎరుకోకు దిగిపోయే పరిస్థితుల్లో దొంగల చేతిలో చిక్కి గాయపరచబడి ప్రాణంతో విడిచిపెట్టమన్నప్పుడు దోచుకోబడి ఆయన మంచి సమరేటుగా వచ్చి ఏం చేశాడో మనకు తెలుసు. అదే మనం మూడవదిగా మన జీవితంలో మన ఇలా కనికరపడిన కాపరి ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు మంచి సమరేటిగా ఎలాగా మనల్ని బాగు చేశాడో, స్వస్థపరిచాడో, సమకూర్చాడో, గాయాలు కట్టాడో, ఆయన ఆదరించాడో, ఓదార్చాడో, బాగు చేశాడో, సమకూర్చాడో, వాటన్ని తలంచుకుంటూ ప్రభుని ఆరాధించి ప్రభుని కనపరుస్తాం. ప్రభుని మనం హెచ్చించి ఆయన మనం పూజించడం కాకని. చివరిగా నేను మరొక మాట మీకు జ్ఞాపం చేయాలని కోరుతున్నాను. దయచేసి రండి, మత్తయి సువార్త, మార్కు సువార్త 6వ అధ్యాయం 31వ వచనం. మార్కు 6వ అధ్యాయం 31వ వచనం. అప్పుడు ఆయన, మీరు ఏకాంతంగా అరణ్య ప్రదేశం వచ్చి కొంచెం సేపు అలసట తీర్చుకోవడం చెప్పాను. ఏలైనగా అనేకులు వచ్చుతూ పోచుండినందున భోజనం చేయుటకైనా వారికి అవకాశం లేకపోయాను అని ఇప్పుడు ప్రభు వారితో అంటున్నాడు. మీరు ఏకాంతంగా అరణ్య ప్రదేశంలోకి వచ్చి కొంచెం సేపు మీరు ఏం చేయండి, విశ్రమించండి. చూడండి ఎలాంటి కనికరమో ఆ కాపరి మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి. ఆయన తన శిష్యుల విషయంలో ఈ మాట అంటాడు. ఎందుకు అంటే
ఆయన వారి విశ్రాంతి అవసరత నెరిగినవాడు. అనేకులు వచ్చుచూ పోతున్నారట. భోజనం చేయటకైనా వారికి ఇంకా విశ్రాంతి తీసుకోవడానికి అవకాశం ఎక్కడుంది వారికి? కాబట్టి ఇలాంటి స్థితిని శిష్యుల విషయంలో ఎరిగినటువంటి ప్రభు వారి మీద కనికరపడ్డాడు. కనికరపడి ఇప్పుడు అంటాడు, మీరు ఏకాంతంగా అరణ్య ప్రదేశంకి వచ్చి విశ్రాంతి తీసుకోండి కొంచెం సేపు అని. కాబట్టి మన అలసటను ఎరిగిన ప్రభు, అందుకనే ఆ మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనంలో మనం గమనించినప్పుడు, ఆయన కాపరులేని గొర్రెల వలె వారు విసికి చెదరైన మాటని ఇందాక జ్ఞాపం చేశాను. వారు విసికి ఉన్నారట. విసిగనే ఈ పదములో ఇంగ్లీష్లో ఫెయింట్ అని వాడాడు. ఫెయింట్ అంటే వారు మూర్ఛెల్లి పడిపోయే పరిస్థితులు, ఫెయింటింగ్ అని అంటారు కదా, స్పృహ తప్పి పడిపోవడం అలాంటిది. ఆ తర్వాత దానికి మరొక మాట జ్ఞాపం చేస్తే, వారు అలసట చేత నేలను పడిపోయే పరిస్థితులు ఉన్నారట. ఇంగ్లీష్లో ఒక వర్షన్లో మార్జినల్ రీడింగ్, దే వర్ టైర్డ్ లేయింగ్ డౌన్ అని అంటాడు. అంటే వారు ఎంతగా అలసిపోయినారంటే వారికి కింద పడిపోయే పరిస్థితి వారి జీవితాల్లో ఉంది. అప్పుడు ప్రభు శిష్యులు, వారికి ఏమాత్రం అర్థమైందో కానీ, అయితే ప్రభు తన శిష్యులు చూస్తున్నాడు, మీరు పక్క రావాలిక, మీరు ఏకాంతంగా రావాలిక, మీరు కొంచెం విశ్రాంతి తీసుకోవాలిక. అంటే ఎంత కన్సర్న్, వారి విశ్రాంతిని గుర్చుకోవడానికి ఎంత శ్రద్ధ ఉంది అనేది ఇక్కడ మనం చూస్తాం. అది ఆయన మహాకనికరం. మన జీవితాల్లో 4వది ఇక్కడ నేను జ్ఞాపం చేయకూడుతున్న తలంపు, ఎన్నోసార్లు ఈ లోకంలో శరీరం ముందు జీవించే కాలంలో ఎన్నో సంగతుల చేత ప్రాణములు విసిగిపోయే పరిస్థితులు, ఇంట్లోనేమి, ఉద్యోగంలోనేమి, ఆయా పనుల్లోనేమి, కార్యాల్లోనేమి మనుషులంగా విసిగిపోయేటటువంటి పరిస్థితులు, అలసిపోయే పరిస్థితులు, స్పృహదప్పి పడిపోయే పరిస్థితులు, ఇక నిలబడతాము అన్నటువంటి నమ్మిక లేనటువంటి పరిస్థితులు ప్రభు ఎరిగాడు. మనం ఎరగకముందే ఆయన అలాంటి పరిస్థితులు ముందుగా ఎరిగి ఆయన మన కొరకు చేసిన చక్కని ప్రొవిజన్, ఆయన ఏర్పాటు ఏంటో మనం చూస్తాం. ఇక్కడ నేను తర్వాత 2వ వర్తమానంలో జ్ఞాపం చేయగోరుతున్నాను, కానీ ఇప్పుడు ఒక మాట జ్ఞాపం చేస్తాను. ఈ సందర్భంలో వారి ప్రయాణం ఎక్కడికి అని అంటే, ఒక సువార్తికుడు అంటాడు, అద్దరిన బేత్సయిదాకు అని అంటాడు. అంటే వారు ధోనికి ఇప్పుడు ఆ భోజనం అయిన తర్వాత అద్దరిన బేత్సయిదాకు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అంటే ఈ సందర్భం అయిపోయిన తర్వాత బేత్సయిదా అనేది ఏమిటి దాని అర్థము అని అంటే, బేత్సయిదా అంటే ఒక పట్టణం. మత్తయి 11వ అధ్యాయం 1లో చూస్తాము. ఆ బేత్సయిదా అనే పట్టణానికి కొరజిన బేత్సయిదా అని అన్నాడు కదా యేసయ్య. ఆ బేత్సయిదా అని అంటే హౌస్ ఆఫ్ ప్రొవిజన్ అని అర్థం. హౌస్ ఆఫ్ ప్రొవిజన్ అంటే సదుపాయ సరఫరాల గృహం అది. కాబట్టి అలాంటి దానికి వెళ్ళండి ఇప్పుడు మీరు. ప్రభు ఆ శిష్యులను పంపించేస్తున్నాను. కాబట్టి ప్రభు ఎలాంటి కనికరం కలిగినట్టు ప్రభు ఆ పరలోకపు తండ్రి. కాబట్టి మన కొరకు ఆయన చేసిన ఏర్పాటు అన్నీ. అందుకని 23వ కీర్తనలో అంటాడు దావీదు, ఆయన నన్ను పచ్చిక గల చోట్లకును శాంతికరమైన జలముల యొద్దకును, పచ్చిగల చోట్లకు ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలములో ఆయన నన్ను స్టిల్ వాటర్స్ అండ్ గ్రీన్ ప్యాస్చర్స్. పరుండడం, నడిపించడం, ఆయన పరుండ చేసినా నడిపించినా అది స్టిల్ అంటే నిమ్మలమైన నెమ్మది అయిన స్థితి. ఎన్నోసార్లు ఈ జీవితంలో ఇలాంటి విసుగుల చేత, అలసట ఆయాసముల చేత అటు ఇటు తూలేటువంటి పరిస్థితులు మన క్రైస్తవ జీవితంలో అయితేనేమి ఎరిగిన ప్రభు ముందే ఆయన మన కొరకు చేసిన చక్కని సదుపాయం, సరఫరా, ఆయా విశ్రాంతి ఏర్పాటు, అందుకే ఈరోజు ఇంకా నిలబడి ఉన్నాం మన జీవితాల్లో. అందుకే కీర్తనాకాడు ఒక మాట అంటాడు, మేము నిలబడి ఉన్నాం, వారైతే పడిపోయి ఉన్నారు, అయితే మేము ఇంకా ఏమైనామట ఎందుకు? మా దేవుడిని యెహోవా నామమును బట్టి మేము నిలిచి ఉన్నాం. కర్రే తలంపులు మన హృదయంలో ఉంచుకున్న వారమై ఏ ఉదయ కాలం ముందు ప్రభును ఆరాధించడంలో మనం ప్రవేశిస్తాం. ఆయన వారిని చూచాడు, ఆయన వారి మీద కనికరపడ్డాడు అనే విషయం నేను మీకు జ్ఞాపం చేశాను.
ఆ సందర్భంలో ఈ 4 తలంపులు మన జీవితాలకు అన్వయించుకుంటే నిశ్చయముగా పరలోక మన ప్రభువైన క్రీస్తు ఎలాంటి వాడు, మన ఆయన చేసిన వాడిని, ఎలాంటి వాడు ఉన్నాడు అన్న సంగతిని, ఎలాగ ఆయన రుచించామన్న సంగతిని మనం గుర్తు చేసుకుంటూ ప్రభువును ఆరాధించి ప్రభువును మనం కనపరుస్తాం.